హ్యాపీ ఆఫ్టర్నూన్ అండి. ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్లో భాగంగా ఫిఫ్త్ అసైన్మెంట్ ఏమి ఇచ్చారు అంటే స్విష్ ప్యాటర్న్ అంటే ఏమిటి, అది మీ బిహేవియర్ మాడిఫికేషన్స్కి ఏ విధంగా వాడుకుంటారు, ఈ స్విష్ ప్యాటర్న్ ద్వారా మీ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి కానీ, కెరీర్లో మీరు కానీ, మనీలో కానీ మీరు ఏ విధంగా ఈ స్విష్ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేసేసుకొని ఏ విధంగా మీరు లాభం పొందుతారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. ముఖ్యంగా మనం స్విష్ ప్యాటర్న్ గురించి మాట్లాడితే ఏంటి అంటే, ఈ స్విష్ ప్యాటర్న్ అనేది బిహేవియర్ మాడిఫికేషన్ టూల్. ఒక పర్సన్ యొక్క బిహేవియర్ మాడిఫికేషన్ టూల్. ఓల్డ్ బిహేవియర్ నుండి న్యూ బిహేవియర్కి మారవచ్చు. ఎప్పుడు అంటే ఆ ఓల్డ్ బిహేవియర్ అనేది ఇట్ ఇస్ నాట్ యూజ్ఫుల్, అంటే మీకు ఒక రకంగా ప్లెజర్ ఇచ్చేది కాకుండా పెయిన్ ఇచ్చేది అయితే తప్పకుండా బిహేవియర్ని మనము మాడిఫై చేసుకోవాలి. ఎలాగంటే సపోజ్ ఒక వ్యక్తిని మనం తీసుకున్నప్పుడు అతనికి బాగా సిగరెట్లు తాగే అలవాటు ఉంది. అతను డాక్టర్ ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా సిగరెట్లు తాగడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మానలేకపోతున్నాడు. కానీ ఇక్కడ ఏంటి అంటే సడన్గా వాళ్ళ ఇంట్లో ఎవరికో అంటే క్యాన్సర్ వచ్చేసింది. ఈ క్యాన్సర్ నువ్వు తాగే సిగరెట్ల మూలంగానే వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, అంటే వాళ్ళ పాప క్యాన్సర్ వచ్చింది అని తెలవగానే అతను ఒక పెయిన్ ఫీల్ అయిపోయి వెంటనే సిగరెట్లు మానేయడానికి, అంటే ఆ బిహేవియర్ సిగరెట్లు తాగడం అనే బిహేవియర్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది స్విష్ ప్యాటర్న్ ఏంటిది అంటే, ఫస్ట్ ఇక్కడ మనకు ఒక క్యూ ఇమేజ్ ఉంటుంది. ఈ ఓల్డ్ బిహేవియరు ఆ క్యూ ఇమేజ్, అంటే ఓల్డ్ బిహేవియర్ ఏంటి అంటే ఇతనికి సపోజ్ ఒక వ్యక్తి మళ్ళీ ఆల్కహాల్ తాగుతున్నాడు. ఆల్కహాల్ తాగే అతనికి క్యూ ఇమేజ్ ఉంటుంది. ఆ క్యూ ఇమేజ్ ఏంటి అంటే ఆ ఇమేజ్ అతనికి కనబడగానే ఆల్కహాల్ తాగాలని అనిపిస్తూ ఉంటుంది. సపోజ్ ఆల్కహాల్ తాగేవాడికి క్యూ ఇమేజ్ ఏంటి అంటే ఆ బార్ షాప్ కానీ, వైన్ షాప్ కానీ, ఆ బాటిల్ కనబడితే చాలు అతనికి వెంటనే మందు తాగాలని అనిపిస్తూ ఉంటుంది. అతను మందు మానేయాలి అనుకుంటే ఆ క్యూ ఇమేజ్ మార్చుకోవాలి. క్యూ ఇమేజ్ ఏంటి, ఇప్పుడు మందు మానేయాలి. నెక్స్ట్ ఆయనకు క్యూ ఇమేజ్ ఏం చూపించాలి మనకు అంటే న్యూ బిహేవియర్ రావాలి. న్యూ బిహేవియర్ అంటే బిహేవియర్ మాడిఫికేషన్ కావాలంటే నెక్స్ట్ ఇమేజ్ ఆయన ఏది ట్రిగ్గర్ ఇమేజ్ ఏది ఉండాలి అండి అంటే, ట్రిగ్గర్ ఇమేజ్ అంటే అతను మందు తాగడం మూలాన రేపు హాస్పిటల్లో పడతాడు. హాస్పిటల్లో చావు బ్రతకలు, నువ్వు ఇలా మందు తాక్కుంటూ వెళ్తే నువ్వు ఈ స్థితిలో ఉంటావు అనే ఇమేజ్ అతను చూసుకుంటే, అతనికి కనబడితే, అతను చూపిస్తే అది ట్రిగ్గర్ పాయింట్ లాగా మారిపోయి అతని బిహేవియర్ మాడిఫికేషన్ చేసేసుకొని మందు తాగడం పూర్తిగా మానేస్తాడు. సో క్యూ ఇమేజ్ ఏంటి, ఓల్డ్ బిహేవియర్లో క్యూ ఇమేజ్ ఏంటి అంటే ఆ వైన్ షాప్ కానీ, బాటిల్ కానీ. న్యూ బిహేవియర్లో క్యూ ఇమేజ్ కానీ ట్రిగ్గర్ ఇమేజ్ ఏంటిది అంటే హాస్పిటల్ బెడ్ పైన అతను పడుకొని ఉన్న సిచ్యువేషన్. ఆ ఇమేజ్ అతనికి కనబడితే చాలు, ఓహో నేను ఈ మందు తాగితే రేపు నా పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అనేది ఆయనకు అర్థమైతే చాలు, తప్పకుండా ఆయన మందు మానేసే అవకాశం ఉంటుంది. అంటే ఓల్డ్ బిహేవియర్ మారిపోయి ఒక న్యూ బిహేవియర్ ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. సిమిలర్గా మనం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకునే దానికి కూడా మనం ఈ స్విష్ ప్యాటర్న్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మన క్యూ ఇమేజ్, నాకు పబ్లిక్ స్పీకింగ్ చేయడానికి కాన్ఫిడెన్స్ లేదు అనుకోండి, నా క్యూ ఇమేజ్ అక్కడ ఏంటి, నేను వెళ్ళగానే స్టేజ్ పైకి నాకు సరిగా మాట్లాడ రాకుండా ఉంటే, కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటే వాళ్ళు ఆడియన్స్ నన్ను డిస్టర్బ్ చేయడం కాకుండా వాళ్ళు వినకపోవడం మూలన నాకు ఇబ్బంది కలుగుతుంది మాట్లాడే అప్పుడు అనేది మన క్యూ ఇమేజ్. అదే నేను అద్భుతంగా మాట్లాడితే అందరూ చప్పట్లు కొట్టేసి నన్ను ఎంకరేజ్ చేస్తారు అని మనకి ఇంకో ఇమేజ్, ట్రిగ్గర్ ఇమేజ్ మనం క్రియేట్ చేసుకుంటే, ఆ ట్రిగ్గర్ ఇమేజ్ కోసం మనం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుని అద్భుతంగా, అంటే ఒక పబ్లిక్ స్పీకర్గా మన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కెరీర్ పరంగా చూసుకుంటాం అనుకోండి, ఒకవేళ మన కెరీర్లో టెక్నాలజీ మారిపోయింది, ఆ టెక్నాలజీ మారిపోయినప్పుడు మన ఓల్డ్ బిహేవియర్ ఏంటి, ఓల్డ్ టెక్నాలజీ మనం వాడుతూ ఉంటాం. ఆ ఓల్డ్ టెక్నాలజీ వాడినప్పుడు సక్సెస్ఫుల్గా, అంటే రేపు మనకు
సరిగా జాబ్ పోవడం కానీ, ఇంక్రిమెంట్స్ రావడం కానీ, ప్రమోషన్ రాకుండా ఉండే స్కోప్ ఉండొచ్చు. అలాంటప్పుడు మనకు ట్రిగ్గర్ పాయింట్ ఏంటిది? ఆహా! నేను ఇలా చేయకుండా చేస్తే నేను ఈ సిట్యుయేషన్‌లో ఉంటాను. ఒక హై పొజిషన్‌లో, జనరల్ మేనేజర్ పొజిషన్‌లో ఉంటాను. నేర్చుకోకుండా ఉండదు అన్నప్పుడు కెరీర్‌లో తప్పకుండా మన ఓల్డ్ బిహేవియర్ చేంజ్ చేసేసుకొని, కొత్త బిహేవియర్ ద్వారా కొత్త టెక్నాలజీ మనం నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. మనీ పరంగా చూసుకుంటే ఎక్కువ డబ్బులు మనకొచ్చేది 50,000 అయితే 60,000 ఖర్చు పెట్టడం, 70,000 ఖర్చు పెట్టడం అంటే అప్పుల పాలు కావడానికి. అప్పుడేంటి మన ఓల్డ్ ట్రిగ్గర్ పాయింట్ మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది క్యూ ఇమేజ్ అయితే రేపు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పోతే చివరిలో ఒక 10, 20 ఇయర్స్ తర్వాత మన పరిస్థితి ఏంటి అంటే అప్పుల పాలైపోయి మనకున్న ఆస్తులన్నీ అమ్ముకునే అవకాశం వస్తుంది. అంటే ఆ ఇమేజ్ మనం చూసుకున్నామనుకోండి ట్రిగ్గర్ పాయింట్ ఆ ఇమేజ్ ఓహో! నేను ఈ విధంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను అలా కాకూడదు అనేది ఆ ట్రిగ్గర్ పాయింట్ కింద మారిపోయి ఆ న్యూ ఇమేజ్ ద్వారా మనం ఒక న్యూ బిహేవియర్ అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ స్విష్ ప్యాటర్న్ అనేది ఏంటిది అంటే మనకు ఒక బిహేవియర్ మాడిఫికేషన్ టెక్నిక్ కింద ఉంటుంది. మెయిన్ ఏంటిది క్యూ ఇమేజ్, ఓల్డ్ బిహేవియర్, క్యూ ఇమేజ్ అండ్ న్యూ బిహేవియర్. ఆ క్యూ ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇమేజే మనల్ని ఇంప్రెస్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ ఇమేజ్ మనం క్లియర్గా ఐడెంటిఫై చేసుకొని దాన్ని అర్థం చేసుకుంటే చాలు మన బిహేవియర్ మారిపోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇది నా 5వ అసైన్మెంటు. నా పేరు కిరణ్ కుమార్.